పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 30 వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఈ విధంగా దేవుని వ్రాయబడి ఉంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు అంటూ ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. దేవుని పరిశుద్ధాత్మ అనేక విషయాలలో ఆయన దుఃఖపడతాడు. ప్రియులరా, నిన్నటి దినాన్న మనం నేర్చుకున్నాం. ప్రతి చిన్నదానికి ఆయన దుఃఖపడతాడు. నువ్వు చేసే ప్రతి చిన్న పొరపాటు వలన నువ్వు దాటుకుని వెళ్ళిపోవచ్చు కానీ ఆయన మాత్రం నువ్వు చేసినటువంటి చిన్న పొరపాటును బట్టి ఆయన చాలా దుఃఖపడతాడు. ఆయన చాలా ఏడుస్తాడు. ఆయన నీ విషయంలో బాధపడితే గనక నీ జీవితంలో చేయబోయే కార్యములను గూర్చి తలంచే కంటే, ఆయన నీ జీవితంలో చేయబోయే అద్భుతములను గూర్చి ఆలోచన చేసే కంటే, ఆ టైంలో నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ, అసలెందుకు నన్ను దుఃఖపెడుతున్నావు? అసలు నన్నెందుకు ఇలా బాధపెడుతున్నావు? అంటూ ఆయన అనుకుంటూ చాలా బాధలోనే ఉండిపోతాడు. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు చాలా సున్నితమైనోడు. పరిశుద్ధాత్ముడు ఎంత సున్నితమైన వాడు అంటే, నీ కన్ను నీ కన్ను గుడ్డు ఎంత సున్నితమైనదో అంతకంటే 100 రెట్లు సున్నితమైనోడు. ఆయన చాలా సున్నితమైన దేవుడు. చిన్న చిన్న విషయాలకే ఆయన చాలా దుఃఖపడతాడు. చిన్న చిన్న విషయాలకే ఆయన చాలా బాధపడతాడు. మనలో చాలా మందిమి పరిశుద్ధాత్మని దుఃఖపెడుతున్నాము గాని, దుఃఖపెడుతున్న విషయం కూడా మనకి తెలియడం లేదు. కారణం ఏంటంటే, అసలు ఎందుకు మనకి తెలియడం లేదు అంటే, మొన్న చెప్పాను, నిన్న చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. నువ్వు దేవుని యొక్క పరిశుద్ధాత్మని దుఃఖపెడుతున్నావు. అయితే దుఃఖపెడుతున్నాను నేను అని నువ్వు తెలుసుకునేటంత ఆత్మ నింపుదల నీ మీద లేకపోవడాన్ని బట్టి నువ్వు దుఃఖపెడుతున్నావో లేదో కూడా నీకు తెలియడం లేదు. నీ మీద పరిశుద్ధాత్ముడే కనుక సమృద్ధిగా ఉండుంటే, నువ్వు చిన్న చిన్న విషయాలలో కూడా ఆయన్ని సంతోషపెడుతున్న విషయం కూడా నీకు తప్పకుండా తెలిసుంటుంది. కానీ నువ్వు సంతోషపెడుతున్నావో కూడా తెలియడం లేదు. దుఃఖపెడుతున్నావన్న విషయం కూడా నీకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే, నువ్వు అంత తెలుసుకునేటంత ఆత్మ నింపుదల నీ మీద లేకపోవడాన్ని బట్టి నీకు తెలియదని చెప్పి ఈరోజు నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన పాయింట్‌ని మనం ధ్యానం చేస్తాం. ప్రతి చిన్నదానికి ఆయన దుఃఖపడతాడని బైబిల్‌లో ఎక్కడైతే చిన్నది అనేటువంటి మాటని తీసుకొని ఎన్నో రిఫరెన్స్‌లలో మనం తీసుకున్నాం. ఆయన చిన్నదాని మీద పెట్టిన దృష్టి పెద్దదాని మీద పెట్టలేదు అని, పెద్దది ఎప్పుడైనా సరే చిన్నదానిలో నుంచే మొదలవుతుంది అని మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎందుకు దుఃఖపడతాడంటే, దైవ సంకల్పంలో నుంచి నువ్వు బయటకొచ్చేస్తున్నందుకు దుఃఖపడుతున్నాడు. దైవ చిత్తంలో నుంచి నువ్వు బయటకొచ్చేస్తున్నట్టు నీకేమైనా తెలుస్తుందా? దైవ సంకల్పంలోనే ఉన్నానన్న భ్రమలో బ్రతుకుతున్నావు. దైవ చిత్తంలోనే నేనున్నాను అని భ్రమలో బ్రతుకుతున్నావు తప్ప, దైవ సంకల్పంలోంచి బయటకొచ్చేస్తున్నావు. దైవ చిత్తంలో నుంచి నువ్వు బయటకొచ్చేస్తున్నావు. దైవ చిత్తంలో నుంచి నిన్ను బయటికి తప్పించేసేవి, బయటికి రప్పించేసేవి ప్రియులరా కొన్నుంటాయి. దైవ చిత్తంలో నుంచి నిన్ను తప్పించేవి ఇవే అంటూ పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు అనే అంశంలో మరొక అంశం ఏంటంటే, దైవ చిత్తంలో నుంచి నిన్ను తప్పించేవి ఇవే అనేటువంటి అంశం వచ్చింది ఈరోజు.
పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అనేటువంటి అంశంలో నిన్నటి దినాన్న చిన్నది అనే అంశం వచ్చింది. అనగా అంశంలో అంశం వచ్చింది. ఈరోజు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అనేటువంటి అంశంలో వచ్చే అంశం ఏంటంటే, దైవ చిత్తములో నుంచి నిన్ను తప్పించేవి ఇవే అనేటువంటి అంశం వచ్చింది. ఇందులో నుంచి ఈరోజు దేవుడు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో నువ్వు శ్రద్ధగా వినగలిగితే, ఆయన ఎదలో ఉన్నదేదో బయటికి చెప్పుకోవాలనుకుంటున్నాడు. ఆయన బాధేంటో చెప్పుకోవాలనుకుంటున్నాడు. ఆయన సంకల్పంలో నుంచి, ఆయన చిత్తంలో నుంచి, ఆయన ప్రణాళికలో నుంచి నువ్వు ఎందుకు పక్కకొచ్చేసావో చెప్పాలనుకుంటున్నాడు. నువ్వు బయటికి వచ్చేసినట్టు గాని, ఆయన ప్రణాళికలో నుంచి సైడ్ అయిపోతున్నట్టు గాని, కొంచెం కొంచెం జారిపోతున్నట్టు గాని నీకు తెలియడం లేదు గనక తెలియపరచాలనుకుంటున్నాడు. నిన్ను ఎలాగైనా నీవు మరలా ఆయన తట్టు తిరగాలని నీలో ఒక మార్పును తీసుకురావాలనుకుంటున్నాడు. నువ్వు ఆత్మలో మెలకువగా ఉండాలని కోరుకున్నాడు. నేను ఇలా జారిపోతున్నానా? దీని వలన నేను జారిపోతున్నానా? ఆయన సంకల్పంలో నుంచి కొంచెం కొంచెంగా నేను ప్రక్కకి తొలగిపోతున్నానా? అని నువ్వు ఎరగాలని, నువ్వు ఆ సత్యాన్ని గ్రహించాలని. ఇదే సత్యం. నువ్వు తప్పిపోవడమే సత్యం. నువ్వు తప్పిపోతున్నావు. ఇది నిజం. ఆయన సత్యమే చెప్తున్నాడు. ఆయన అబద్ధమేమి చెప్పట్లేదు. ఆయన సత్యమే చెప్తున్నాడు. నువ్వు సైడ్ అయిపోవడం వాస్తవం. నువ్వు ప్రక్కకి వచ్చేయడం వాస్తవం. ఇంకా భ్రమలో బ్రతుకుతున్నావు. అసల దేవుడి ప్రణాళికలో నువ్వు నిజంగా ఉన్నావా? అసల నువ్వు దేవుడి చిత్తములో నువ్వు నిజంగా ఉన్నావా? దేవుడి చిత్తంలోంచి బయటకొచ్చేసావా? దేవుడి చిత్తంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? దేవుడి చిత్తంలో నుంచి ప్రక్కకి తొలగిపోయిన తర్వాత ఏం జరిగింది? రెండిటికి వ్యత్యాసం ఉంటది. ఎప్పుడైనా గమనించుకున్నావా? ఎప్పుడైనా గ్రహించుకున్నావా? ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా? ఆలోచించుకో ఈరోజు. కానీ నిన్ను దైవ చిత్తంలో నుంచి కొన్ని బయటికి లాక్కొచ్చేస్తున్నాయి. దైవ చిత్తంలో నుంచి నిన్ను పక్కకి నెట్టేస్తున్నాయి. ఏంటి? ఏమి నెట్టేస్తున్నాయో ఈరోజు మనం నేర్చుకుందాం. ఆ నెట్టేసే వాటిని బట్టి, నువ్వు ప్రక్కకి వచ్చేయడాన్ని బట్టి, ఆయన సంకల్పాన్ని ఎరగకపోవడాన్ని బట్టి, కొంచెం కొంచెంగా ఆయన ప్రణాళికలో నుంచి తొలగిపోయి, అందరికిలాగే ఒక సాధారణ మనిషిలాగా బ్రతికేస్తున్నావు. ఒక లోక సంబంధిలాగా బ్రతికేస్తున్నావు. అందును బట్టి ఆయన నిన్ను బట్టి చాలా దుఃఖపడుతున్నాడు. దైవ చిత్తములో నుంచి మనల్ని నిజంగా కొన్ని తప్పించేస్తాయి. దేవుడి చిత్తం, దేవుడి చిత్తంగా జరగకుండా కొన్ని ఆపేస్తాయి. ప్రియులరా, దేవుడి చిత్తాన్ని ఎవడు ఆపలేడు అని అంటారు. వాస్తవం. దేవుడి చిత్తాన్ని జరగవలసిన ఆయన దైవ చిత్తాన్ని ఎవడు ఆపలేడు. ఆయన చిత్తాన్ని ఆపగలిగే శక్తి, ఆపేసుకునే శక్తి నీకు మాత్రమే ఉంది. నీ ఎడల జరగవలసిన ఆ దైవ చిత్తాన్ని నేను ఆపలేను కానీ నువ్వాపేసుకోవచ్చు. నా ఎడల జరగవలసినటువంటి దైవ చిత్తాన్ని అది జరగకుండా ఎవ్వడును ఆపలేడు. ఏ మనుష్యుడు ఆపలేడు. కానీ నేను ఆపేసుకోవచ్చు. దైవ చిత్తం దైవ చిత్తమే. దైవ చిత్తం దైవ చిత్తంగానే జరిగిపోద్ది అని అనుకుంటారు. దైవ చిత్తం దైవ చిత్తంగా జరగదు. దైవ చిత్తాన్ని నువ్వే ఆపేసుకుంటున్నావు అది జరగకుండా. నీ జీవితంలో ఎన్ని అడ్లు పెట్టినా, ఎన్ని ఆటంకాలు పెట్టినా, నీ విశ్వాస జీవితానికి ఎవరు ఎన్ని రకాలైన అవమానాలు తీసుకొచ్చినా, నిందలు తీసుకొచ్చినా, నిన్ను నీ భక్తిని అడ్డుకున్నా, ఎవ్వడు నీ ఎడల జరగవలసిన
ఆయన సంకల్పాన్ని, చిత్తాన్ని ఎవడు ఆపలేడు. కానీ నువ్వు మాత్రం ఆపేసుకోగలవు అని బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, నేనొక సీక్రెట్ చెప్తాను. దైవ చిత్తం అని ఎరిగిన దానికి శ్రమలుంటాయి. దైవ చిత్తం కాదు అన్నదానికి కూడా శ్రమలు లేక శోధనలు ఉంటాయి. దైవ చిత్తము అన్నదానికి శ్రమలుంటన్నాయి, శోధనలు ఉంటన్నాయి. దైవ చిత్తం కాదు అన్నదానికి కూడా శ్రమలుంటన్నాయి, శోధనలుంటన్నాయి. దైవ చిత్తం అయినందుకు శ్రమలెందుకు? దైవ చిత్తం అయినందుకు ఈ బాధలెందుకు అని అనుకుంటావు. దైవ చిత్తం గనక బాధలుంటాయి. దైవ సంకల్పము గనకే బాధలుంటాయి. దైవ చిత్తం గనకే శ్రమలుంటాయి. దైవ సంకల్పం కాదు అన్నప్పుడు కూడా శ్రమలు, కష్టాలు, నువ్వు నలిగిపోయే నలుగులాట చాలా ఎక్కువగా ఉంటది. ఎందుకంటే దైవ చిత్తం కాదు కాబట్టి. దైవ చిత్తం కాదు అన్నదానికి శ్రముంది. దైవ చిత్తమైన దానికి శ్రముంది. దైవ చిత్తం కాదు అన్నదానికి శోధనుంది. దైవ చిత్తం అన్నదానికి శోధనుంది. కానీ ఒక సీక్రెట్ ఏంటంటే, దైవ చిత్తం అనే దానిలో ఎదురయ్యే ప్రతి వ్యతిరేకమైన శోధనలో తట్టుకునే కెపాసిటీ ఉంటది. తట్టుకునే శక్తి ఉంటది నీకు. నువ్వు నిలబడిపోతావు. దైవ సంకల్పంలో, దైవ చిత్తం నీ జీవితంలో జరుగుతున్నప్పుడు అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన సమస్యలు నిన్ను కుదిపేస్తా ఉంటాయి. కానీ నిలబడిపోయే సామర్థ్యం నీకుంటది. అట్టి అభిషేకం నీ మీద సమృద్ధిగా ఉంటది. నిజం చెప్తున్నాను. అనుభవంతో చెప్తున్నాను. సేవా పరిచర్యకొచ్చింది మొదలుకొని, నా సేవా అనుభవంలోంచి అనుభవంతో మాట్లాడుతున్నాను నేను. దైవ చిత్తం అయిన దానికి వచ్చే శోధనలో తట్టుకుంటావు. తట్టుకునే శక్తి ఉంటది. ఈరోజు చాలామంది ప్రభువైన యేసుని అంగీకరించే విధానంలో ఉంటూ, దైవ చిత్తం కాని దాని జోలికి వెళ్తూ, దైవ చిత్తం కాదు అనేటువంటి పరిధిలో నడుస్తూ, ఎన్నో శ్రమలు పడి, పాట్లు పడి, తమను తామే పొడుచుకొని చచ్చిపోయారు. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. తట్టుకోలేక చచ్చిపోయారు. కారణం ఏంటంటే, దైవ చిత్తం కాదు గనక తట్టుకునే కెపాసిటీ లేదు వాళ్ళకి. దైవ సంకల్పం కాదు కాబట్టి తట్టుకునే శక్తి లేకపోయింది. ప్రియులారా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు, ఇంతకీ నువ్వు దైవ చిత్తంలోనే ఉన్నావా? ఇంతకీ నువ్వు దైవ సంకల్పంలోనే ఉన్నావా? నువ్వు దైవ సంకల్పంలో ఉండకుండా అసలు తప్పించేవేంటి? నువ్వు తప్పిపోతున్నందుకు పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. దైవ సంకల్పంలో నుంచి నువ్వు ప్రక్కకొచ్చేయడాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు చాలా దుఃఖపడుతున్నాడు. నీ కోసం ఎన్నో రోజుల నుంచి తన లోపల ఆయన ఏమనుకుంటున్నాడో, తన బాధ నీతో ఒక్కసారి ఈ పెందలకడ ప్రార్థనలో చెప్పుకోవాలనుకుంటున్నాడు. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. దేవుడు దేవుడికి నీ మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అందరికిలాగా నిన్ను చేయలేదు. నిన్ను చాలా డిఫరెంట్‌గా చేశాడు. అందరికిలాగా నిన్ను చేయలేదు. నిన్ను చాలా ప్రత్యేకంగా చేశాడు. అందరికిలాంటి జుట్టు నీకు లేదు. నీకొక ప్రత్యేకమైన జుట్టిచ్చాడు. అందరికిలాంటి కన్నులు కాదు నీ కన్నులు. నీ కన్నులు ప్రత్యేకమైన కన్నులు. అందరికిలాంటి ఫింగర్ కాదు నీ ఫింగరు. నీదొక ప్రత్యేకమైన ఫింగరు. నిన్నొక ప్రత్యేకంగా ఆయన నిన్ను చేసుకున్నాడు. నువ్వు దేవుడి దృష్టికి ప్రత్యేకమైన దానివి. నువ్వు దేవుడి దృష్టికి ప్రత్యేకమైన వాడివి. నీ మీద దేవుడికి చాలా ఆలోచనలున్నాయి. దేవుడికి నీ మీద చాలా ఆలోచనలున్నాయి. నువ్వు ఈరోజు బ్రతుకున్నావంటే ఇంకా దేవుడికి ఏదో ఒక ప్లాన్ ఉంది. ఇంకా ఏదో చేయించుకోవాలనుకుంటున్నాడు నీతో.
నువ్వు ఆయన సంకల్పంలోకి రా. నువ్వు ఆయన చిత్తమేంటో ఎరిగి ఆయన చిత్తంలోకి రా. నీ చిత్తమేంటో నాకు తెలియడం లేదు. నీ చిత్తమేమిటో నాకు అర్థం కావట్లేదు. నీ చిత్తం నాకు బయలుపరచు. నీ చిత్తంలో నేను స్థిరపడిపోవాలి అని నువ్వు నోరు తెరిచి అడుగు. నువ్వు నోరు తెరిచి అడిగితే ఆయన చిత్తంలో నువ్వు స్థిరపడతావు. ఆయన సంకల్పంలో నువ్వు బలపడతావు. నిన్ను ఆషామాషీ కాదు. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు గాని, నిన్నెవరో తక్కువగా చూశారు గాని, నువ్వు అసాధారణమైన వ్యక్తివి నువ్వు. నువ్వు సాధారణమైన వ్యక్తివే కాదు నువ్వసల. నువ్వు అసాధారణమైన వ్యక్తివి. దేవుడికి నీ మీద కొన్ని ఆలోచనలున్నాయి. నేను పరిశుద్ధాత్మ చేత ప్రవచిస్తున్నాను. మీలో కొంతమంది పైన దేవుడి ఆలోచనలు, దేవుడి సంకల్పం ఏమై ఉందో అది కొన్ని రోజుల్లో బయటికి రాబోతుంది. నేను పరిశుద్ధాత్మ చేత ప్రవచిస్తున్నాను. మీలో కొంతమందిని దేవుడు తన సేవ కొరకు ప్రత్యేకపరచుకోబోతున్నాడు. మీ ద్వారా కొన్ని కుటుంబాలు కట్టబడబోతున్నాయి. కొంతమంది ఆయన మార్గంలో నడవబోతున్నారు నిన్ను బట్టి. దేవుడు నీ మీద అలాంటి ఆశలు పెట్టుకున్నాడు. నీ ద్వారా ఆయన పని జరగబోతుంది. నీ ద్వారా ఆయన పని జరుగుతుంది. నువ్వు డైరీలో రాసి పెట్టేసుకో. చెప్తున్న మాట ఏంటో నీకిప్పుడేం అర్థం గాదు. చెప్తున్న మాట ఇప్పుడేమి నీకు అర్థం గాదు కానీ, సరైన సమయంలో సరిగ్గా ఒక దైవజనుడు పెందలకడ ప్రార్థనలో ప్రవచించాడు. నాకేం అర్థం గాలేదు ఆ రోజు. ఇప్పుడే నాకు అర్థమవుతుంది. దేవుడికి నా మీద ఇన్ని ఆశలున్నాయని, దేవుడు నా మీద ఇంత ఆశ పెట్టుకొని ఉన్నాడని, దేవుడు నన్ను ఇంతగా నమ్మాడు అని నువ్వొక రోజు తెలుసుకుంటావు. తెలుసుకుంటావు ఖచ్చితంగా. కానీ ఈ రోజు పరిశుద్ధాత్ముడు దుఃఖపడేదేంటంటే, ఆయన సంకల్పంలో నుంచి నువ్వు సైడ్ అయిపోతున్నావని బాధపడుతున్నాడు. కొంచెం కొంచెంగా జారిపోతున్నావు. కానీ మెలకువ లేదు నీకు ఆత్మలో. నువ్వు జారిపోతున్నావన్న విషయం కూడా నీకు తెలియడం లేదు. పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్న విషయం సౌలుకి తెలియడం లేదు. పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్న విషయం సౌలుకి తెలిసి ఉండలేదు. వాయిస్ బ్రేక్ అన్న, వాయిస్ బ్రేక్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అమ్మా బ్రేక్ అవుతుందా వాయిసు? హల్లెలూయా. లేడు ఇంకా అమ్మా ఎవరైనా చెప్పండి, వాయిస్ బ్రేక్ అవుతుందా? స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వినబడుతుందా ఇప్పుడు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం. ఒక్క నిమిషం అండి. హల్లెలూయా, హల్లెలూయా. రెమేలా సమకలంత నోరత. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు తిరిగి వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు ఓకే. టాటా. ఓకే. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, దేవుడి సంకల్పంలో నుంచి నిన్ను కొన్ని తప్పించేయడాన్ని బట్టి, నువ్వు తప్పిపోవడాన్ని బట్టి దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. దేవుడు చాలా బాధపడుతున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వినబడుతుందా? హల్లెలూయా. వినబడుతుంది. హల్లెలూయా వినబడుతుంది అన్న. ప్రైజ్ లార్డ్. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి, దైవ సంకల్పంలో నుంచి తొలగిపోయిన వ్యక్తిని మనం చూస్తాం. దైవ సంకల్పంలో నుంచి తొలగిపోయినటువంటి వ్యక్తిని మనం చూస్తే, ఆయన ప్రణాళికలో, ఆయన సంకల్పంలో కొనసాగవలసినటువంటి వ్యక్తి కొనసాగకుండా ఆయన మధ్యలోనే ఆయన సంకల్పంలో నుంచి బయటికి రావటం, ఆయన సంకల్పంలో నుంచి తొలగిపోవడం మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. దేవుని సంకల్పంలో నుంచి, దేవుని చిత్తంలో నుంచి అసలు మనల్ని ఏం తప్పిస్తాయంటే, అవిధేయత అనేది తప్పకుండా మనల్ని దైవ చిత్తంలో నుంచి తప్పించేస్తుంది. దైవ సంకల్పంలో మనల్ని నిలబడకుండా కొంచెం కొంచెంగా మనల్ని పక్కకి నెట్టివేసేది అవిధేయత. ఏంటంట? ఎవరైనా చెప్పండి, ఏం చెప్పాను? అవిధేయత. అవిధేయత అనేది చాలా విధేయత. మందిని ఏం చేస్తుందంటే దైవ సంకల్పంలో నుంచి నెట్టివేస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక చదివితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. అందుకు సమూయేలు సమూయేలు మొదటి గ్రంథం, అందరూ బైబిల్ తెరిచి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 13:13. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యమును నిలవదు. నిలవదు, నీ రాజ్యం నిలబడదు అన్నాడు. నిలబెడదామని దేవుడు ఎంతో ఆశపడ్డాడు. నిలబెడదామని దేవుడు చాలా ఆశపడితే అది నిలబడదని చెప్పేస్తుంది కూడా దేవుడే. దేవుడే చెప్పేస్తున్నాడు. ఎందుకు అలా చెప్పేస్తున్నాడంటే, ప్రియులరా, అవివేకపు పని చేశాడంట. నీ అవివేకపు పని, నీ అవిధేయత పని, అవిధేయత వలన నువ్వు దేవుడి సంకల్పంలోంచి సైడ్ అయిపోతుంటావు. నీవు దేవుడి సంకల్పంలో నుంచి తొలగిపోతా ఉంటావు అని నువ్వు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. అవివేకపు పని అంటే తెలివి తక్కువ పని. ఏ పని అంట? తెలివి తక్కువ పని. అక్కడ అవివేకపు పని అంటే కొంతమందికి తెలియదు, కానీ వాస్తవానికి అయితే అవివేకపు పని అంటే తెలివి తక్కువ పని. తెలివి తక్కువ పని చేసేటని అర్థం. అవివేకముగా ప్రవర్తించడం అంటే మూర్ఖత్వంగా ప్రవర్తించడం అని కూడా అర్థం ఉంది. చెప్పిన మాట వినకపోవడం బుద్ధి తక్కువ పని అని కూడా అంటారు. అవివేకముగా ప్రవర్తించడం అంటే తెలివి తక్కువ పని చేయడం అని అర్థం. అవివేకముగా ప్రవర్తించడం అంటే మూర్ఖత్వముగా ప్రవర్తించడం అని అర్థం. చెప్పిన మాట వినకపోవడం బుద్ధి తక్కువ పని అని కూడా అంటారు. అవివేకపు పని అంటే బుద్ధి తక్కువ పని. ఇక్కడ మనకి బుద్ధి తక్కువ పని చేసినట్టు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడి సంకల్పంలో నుంచి నీవు పక్కకి వచ్చేయడానికి కారణం ఏంటంటే, నీ బుద్ధి తక్కువ పని వలన నువ్వు దేవుడి ప్రణాళికలో నుంచి పక్కకు వచ్చేస్తావు. నీ బుద్ధి తక్కువ పని వలన మాత్రమే, నీ తెలివి తక్కువ పని వలన మాత్రమే నువ్వు దేవుడు సంకల్పంలో నుంచి పక్కకు వచ్చేస్తావు. దేవుడి చిత్తంలో నుంచి సైడ్ అయిపోతుంటావు. ఆయన ప్రణాళికలో నుంచి జారిపోతూ ఉంటావు. కారణం బుద్ధి తక్కువ పని మాత్రమే. అందులో ఇంకా నో డౌట్. బుద్ధి తక్కువ పని రాజ్యం నిలబడకుండా చేసింది. ఆయన సంకల్పంలో నిలబడవలసిన రాజ్యం అది.
కానీ నిలబడదని చెప్పేశాడు. అతని మీద జరగవలసినటువంటి ఆయన సంకల్పం, ఆయన చిత్తం ఎవ్వడూ అడ్డుకోలేకపోయాడు కానీ సౌలే తారుమారు చేసేసుకున్నాడు. సౌలు తనంతట తానే పాడు చేసేసుకున్నాడు. ఆయన చిత్తాన్ని తారుమారు చేసి పాడేశాడు. కారణం ఎవరి వలనో అతను దేవుడి సంకల్పాన్ని తారుమారు చేసేసుకోలేదు కానీ ఆయన మాట వినకపోవడాన్ని బట్టే ఎవరో వచ్చి ఈయన ఎడల జరగవలసిన ఆయన చిత్తాన్ని తారుమారు చేసేలేదు కానీ ఈయనే తారుమారు చేసేసుకున్నాడు. ఈయనే చేసేసుకున్నాడు. ఇతన తెలివి తక్కువ పని వలన, బుద్ధి తక్కువ పని వలన, మూర్ఖత్వం వలన, అవివేకపు పని వలన ఇతను దేవుడి సంకల్పంలో నుంచి బయటకు వచ్చేసాడు. దైవ చిత్తంలో నుంచి సైడ్కి వెళ్ళిపోయినట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఈ సౌలు రాజుగా ఉండటానికి ఈ సౌలు రాజుగా ఉండుటకు దేవుని ఏర్పాట్లోకి రావటానికి సమూయేలు కుమారులే కారణం. సమూయేలు కుమారులు కారణం. సమూయేలు కుమారులే కారణంగా బైబిల్ సూచిస్తుంది. సౌలు రాజుగా స్థిరపడటానికి ఎందుకు అంటే సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి కనుక చదివితే అక్కడ సమూయేలు వృద్ధుడైనప్పుడు ఆ, తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. ఉమ్, అతని జ్యేష్ఠ కుమారుని పేరు యావేలు, రెండవ వాని పేరు అబియా. ఉమ్, వీరు బెయిర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి నా మ్యూట్లోంచి బయటకు వస్తున్నారేంటి? ప్రైజ్ లార్డ్. చెప్పాను కదండి ఎవరు బయటకు రావద్దని. అన్న చదువన్నా, చివరి వచనం చదువు. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి చిత్తగించుము, ఉమ్, నీవు వృద్ధుడవు, ఉమ్, నీ కుమారులు నీ ప్రవర్తన వట్టి ప్రవర్తన గలవారు కారు గనుక ఉమ్, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, ఉమ్. అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. చదువుకున్న వాక్య భాగంలో సమూయేలు తర్వాత న్యాయాధిపతులుగా ఉండవలసినటువంటి సమూయేలు కుమారులు న్యాయాధిపతులుగా ఉండలేదు. ఇజ్రాయేలీలు ఏమన్నారంటే నీ ప్రవర్తనకు తగిన ప్రవర్తనగా లేదు వీళ్ళ ప్రవర్తన. వీళ్ళ ప్రవర్తన బాగోలేదు మాకు. నీ కొడుకుల ప్రవర్తన బాగోలేదు అని చెప్పి మాకు రాజు కావాలి అని చెప్పి మాకు రాజు కావాలని అడిగినప్పుడు ఆయన సంకల్పంలోనికి, ఆయన చిత్తంలోనికి గార్ధాబాములు పోనీ అంటూ ఆయన సంకల్పంలో అడుగుపెట్టిన సౌలు దేవుడు ప్రణాళిక ప్రకారం, దేవుడి సంకల్పం ప్రకారం ఆయన ప్రణాళికలోకి వచ్చిన సౌలు ఆయన చిత్తంలో నుంచి ఎలా తొలగిపోయాడంటే అవిధేయత వల్ల తొలగిపోయాడు. తెలివి తక్కువ పని వలన ఆయన చిత్తంలోంచి తొలగిపోయాడు. బుద్ధి తక్కువ పని వలన ఆయన చిత్తంలోంచి తొలగిపోయాడు. ఆయనలో ఉన్న ఆయన మూర్ఖత్వాన్ని బట్టే ఆయన దైవ చిత్తంలోంచి ప్రక్కకొచ్చేశాడు. దైవ సంకల్పంలో నుంచి సైడ్కి వచ్చేసాడు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. గాడిదలు పోనీ అంటూ సమూయేలు యొద్దకి అతను రావటం, దేవుడు కూడా నీ దగ్గరికి గాడిదలు పోనీ అంటూ వస్తారు అని ముందుగా చెప్పటం మనకి కనిపిస్తా ఉంది. ఈ సమూయేలు దగ్గరికి వచ్చిన తర్వాత సౌలుని సాగనంపుతున్నప్పుడు సమూయేలు ద్వారా దేవుడు సౌలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ
ఏంటంటే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. 10వ అధ్యాయం 8వ వచనం. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. చాలు. నేను నీ యొద్దకు వచ్చి నాకంటే ముందు నువ్వు గిల్గాల్కి వెళ్ళినప్పుడు నేను దిగి వస్తాను అక్కడికి. బలులను సమాధాన బలులను అర్పించడానికి నేను వస్తాను అన్నాడు. అక్కడ కూడా ప్రియులరా అతను బుద్ధి తక్కువ పని చేశాడు. అతను పని కాని పని చేసేసాడు. నీ పని కాదు అసలా. నీ పని కాని పనిని పట్టుకున్నావంటే బుద్ధి తక్కువ పని చేసినట్టే. నీకు సంబంధం లేని దాంట్లో తలదూర్చావంటే నువ్వు తెలివి తక్కువ పని చేసినట్టే. నువ్వు అవివేకపు పని చేసినట్టే. అవివేకపు పని వలన దైవ సంకల్పంలోంచి ఎలా కొంచెంగా సైడ్కి వచ్చేసాడు. కొంచెంగా దేవుని ప్రణాళిక ప్రభావం తగ్గిపోయింది. ఆయన సంకల్పముతో కూడిన ప్రభావం ఆయన పైన ఉండవలసిన ఆ ప్రభావం తగ్గిపోతూ వచ్చింది. కారణం ఏంటంటే అతని పని కాదు అసలు. నేను బలులను సమాధాన బలులను అర్పించటానికి నేను దిగొస్తాను నీ యొద్దకు అని అన్నాడు. అవివేకపు పని వలన మనము దేవుని చిత్తంలోంచి తొలగిపోతామని ఇందును బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులరా, సౌలు 2 సార్లు తెలివి తక్కువ పని చేశాడు. మొదటిసారి బలులు అర్పించిన కాడ బలులు అర్పించకూడదన్న కాడ బలులు అర్పించి బుద్ధి తక్కువ పని చేశాడు. అంటే తెలివి తక్కువ పని చేశాడు. రెండవసారి అమాలేకు రాజును చంపకపోవడం దగ్గర తాను అవివేకపు పని చేశాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. చాలు. అమాలేకీయులు ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలీలు బయటకు వస్తున్నప్పుడు ఇజ్రాయేలీలకి విరోధులైపోయారు వీళ్ళు అమాలేకీయులు అని చెప్పాడు. అయితే ద్వితీయోపదేశకాండం 25:17 చదివితే అక్కడ ఈ విధంగా రాసుంది. ద్వితీయోపదేశకాండం 25:17. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి మీరు ఐగుప్తులో నుంచి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఇంతకీ అమాలేకీయుల దగ్గర అవివేకపు పని చేశాడు. బలులు అర్పించకూడదన్న కాడ బుద్ధి తక్కువ పని చేశాడు. నీ బుద్ధి తక్కువ పని నేను దైవ చిత్తంలో ఉండకుండా చేస్తుంది. రాను రాను బుద్ధి తక్కువ పనులు చేస్తానే వస్తున్నావు. తెలివి తక్కువ పనులు చేస్తానే వస్తున్నావు. తెలివైనోడిని అనుకుంటున్నావు నువ్వు. నేను చాలా తెలివైన దాన్ని నేను అని నువ్వు అనుకుంటున్నావు అంతే. నువ్వు తెలివైన దాను కాదు. నువ్వు అసలు నువ్వేం తెలివైనోడు కాదు. నువ్వు అనుకుంటున్నావు అంతే. నువ్వు ఒక భ్రమలో ఉన్నావంతే. రాను రాను ఎన్నో సంవత్సరాల నుంచి బుద్ధి తక్కువ పని చేసుకుంటూ వచ్చావు. తెలివి తక్కువ పనులే చేసుకుంటూ వచ్చావు. టోటల్గా అవివేకపు పని చేసావు. అవిధేయుడిగా మారిపోయావు. దేవుడు ప్రణాళిక ప్రభావం నీ మీద ఎంత బలంగా ఉండేదో, ఎంత ముమ్మరంగా ఉండేదో తగ్గిపోతూ వచ్చింది. ఆయన సన్నిధి కాంతి నీ మీద ఎంత ఎక్కువగా ప్రకాశిస్తూ ఉండేదో, ఎంత అధికముగా ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశిస్తూ ఉండేదో తగ్గిపోతూ వచ్చింది. కారణం ఏంటంటే బుద్ధి తక్కువ పని చేస్తా వచ్చావు. ప్రియులరా, తెలివి తక్కువ పని ఇతను బలులు అర్పించకూడదన్న కాడ గెల్గాలుకి నాకంటా ముందు నువ్వు వెళ్తావు, కానీ బలులు మాత్రం నువ్వు అర్పించకూడదు. నేను నీ యొద్దకు దిగి వస్తాను, అప్పుడు యుద్ధం మొదలు పెట్టాలి. బలులు అర్పిస్తేనే కానీ యుద్ధం జరగకూడదు. అది నా పని. నాకంటే ముందు నువ్వు గిల్గాల్కి వెళ్తావు.
అని. గాడిదలు పోనీ అంటూ సమూయేలు దగ్గరికి వెళ్ళిన సౌల్ని సాగనంపడానికి వెళ్ళి తైలపు గమ్మును చేత పట్టుకొని నూనె పోసి అభిషేకించి అతన్ని సాగనంపేటప్పుడు ఈ మాట చెప్పేసి పంపించాడు. ఇతనేం చేశాడంటే, ఇంక నేను రాజునైపోయాను, నన్ను అడ్డుకునేవాడే ఎవడవలేడు అంటూ తనకి సంబంధించిన పనే కాదు ఆ పని చేసేస్తాడు. బుద్ధి తక్కువ పని చేసేసాడు, తెలివి తక్కువ పని చేసేసాడు. రెండవసారి అమాలేకీల దగ్గర కూడా అదే చేశాడు. ఐగుప్తులో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇజ్రాయేలీల్ని ఎంత భయంకరంగా అడ్డుకొని అమాలేకీలు ఇజ్రాయేలీలకి ఎంత విరోధులైపోయారో, కదలనివ్వకుండా మెదలనివ్వకుండా ముందుకి వెళ్ళనివ్వకుండా ఆటంకంగా మారిపోయారు, అభ్యంతరంగా మారిపోయారు. వారు శత్రువులు వాళ్ళు. అలాంటి వాళ్ళని నాశనం చేసిరారా బాబు అంటే అమాలేకి దేశం వెళ్ళి ఆగాగానే రాజుని తెచ్చుకోవడం, గొర్రెలను తెచ్చుకోవడం, ఎద్దులను తెచ్చుకోవడం, అక్కడ కూడా ప్రియులరా అవివేకపు పని చేశాడు. అక్కడ కూడా తెలివి తక్కువ పని చేశాడు. అక్కడ కూడా బుద్ధి తక్కువ పని చేశాడు. ఇంతకీ అమాలేకీలు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, అసలు ఈ అమాలేకీలు యాషావు సంతానం. యాషావు కుమారుడైన ఎలీఫాజు ఉంపుడు కత్తె తిమ్మన అనే ఆమె ద్వారా బయటకు వచ్చారు ఈ అమాలేకీల సైన్యం. ఆదికాండ గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 36 ఎలీఫాజు కుమారులు తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు. తిమ్నా ఏసేవు కుమారుడైన ఎలీఫాజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫాజుకు అమాలేకును కనెను. అమాలేకీలు యాషావు కుమారుడైన ఎలీఫాజ్ యొక్క ఉపపత్ని అయిన తిమ్నా ద్వారా బయటకు వచ్చారు అమాలేకీలు. వీళ్ళ శత్రువులు వెళ్ళు, భయంకరమైన బద్ధ శత్రువులు వెళ్ళు. వీళ్ళని నాశనం చెయ్యి అంటే వీళ్ళని నాశనం చేయలేదు. రాజుని తెచ్చుకున్నాడు. అతను ఏ పని మీద అయితే వెళ్ళాడో ఆ పనిని తెలివితేటలుగా సాధించుకుని రావలసినోడు తెలివి తక్కువ పని చేశాడు. సౌలు చేసిన అవివేకపు పని తాను రెండవసారి కూడా అవివేకపు పని, అతను మూర్ఖత్వం అగపరిచాడు. ప్రియులరా, మూర్ఖత్వాన్నే అగపరిచాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుంటే అందుకు అందుకు సమూయేలు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటను పాపంతో సమానము. మూర్ఖతను అగుపరుచుట, మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను చాలమ్మా. మూర్ఖత్వం అనేటువంటి మాట అవివేకం అనేటువంటి మాటను సూచిస్తుంది. మూర్ఖత్వం అవివేకమే, బుద్ధి తక్కువ పనే, తెలివి తక్కువ పనే. చెప్పింది చేయబెట్రా, అంత మూర్ఖత్వం ఏంటి నీకు అని అంటారు కదా. చెప్పింది చేయబెట్టమ్మా, అంత మూర్ఖత్వం ఏంటి నీకు అని అంటారు. అవివేకపు పని అది, బుద్ధి తక్కువ పని. చిన్న బుద్ధి తక్కువ పని దేవుడు ప్రణాళికలో నుంచి పక్కకి నెట్టేసింది. దేవుని ప్రణాళికలోంచే పక్కకి నెట్టేసింది. సౌలు తాను తప్పు చేశానని నిజముగా పశ్చాత్తాపడుతున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. తాను తెలివి తక్కువ పని చేశానన్న బాధ అసలు ఎక్కడ తనలో కొంచెం కూడా కనిపించట్లేదు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, సౌలు తర్వాత
రాజైన దావీదు కూడా అవివేకపు పని చేశాడు. సౌలు తర్వాత రాజైన దావీదు కూడా అవివేకపు పని చేసినట్టు బైబిల్లో వ్రాయబడి ఉంది. అవివేకపు పని చేశాడు కానీ దేవుని ఎదుట ఒప్పుకున్నట్టు కనిపిస్తా ఉంది. సౌలులా కాదు. అవివేకపు పని చేస్తే చేసాం, బుద్ధి తక్కువ పని చేస్తే చేసావు. నువ్వు ఒప్పుకోవడంతో మరలా ఆయన సంకల్పంలో స్థిరపడతావు. అవివేకపు పని ఎప్పుడైతే చేసావో ఆయన సంకల్పంలోంచి తొలగిపోతా ఉంటున్నట్టయితే, అవివేకపు పని చేశానని తిరిగి మరలా పశ్చాత్తాపడగలిగితే దేవుని సంకల్పంలోకి మరలా వస్తావు అని చెప్పడానికి ఇంకేమాత్రం సందేహం లేదు. సౌలు తర్వాత రాజైన దావీదు కూడా అవివేకపు పని చేసినట్టు వ్రాయబడి ఉంది. కానీ దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 21:8. దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపం తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని. చాలు. ఇప్పుడు దావీదు నేను ఈ కార్యం చేసి అధిక పాపం తెచ్చుకున్నాను, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించాను, తెలివి తక్కువ పని చేశాను, నేను బుద్ధి తక్కువ పని చేశాను నేను అంటూ దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఎక్కడా కూడా సౌలు ఒప్పుకుంటున్నట్టు కనిపించట్లేదు. ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజు ఒప్పుకుంటున్నట్టు కనిపించట్లేదు. ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజు సౌలు ఒప్పుకుంటున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. దావీదు మాత్రం ఒప్పుకుంటున్నట్టు కనిపిస్తుంది. అతను అవిధేయత ఒప్పుకుంటున్నాడు, అతను బుద్ధి తక్కువ పని ఒప్పుకుంటున్నాడు. ఇంతకీ దావీదు చేసిన బుద్ధి తక్కువ పని ఏంటి అంటే చదవండి. మొదటి దినవృత్తాంతాలు 21:1. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం తర్వాత 1వ వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలునికి విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా చాలు. దావీదు సాతాను ఇజ్రాయేలునకు విరోధంగా లేచి ఇజ్రాయేలీలను లెక్క పెట్టడానికి, లెక్కించటానికి దావీదుని ప్రేరేపింపగా అని రాశాడు. దావీదుని ఎవరు ప్రేరేపించారంట? సాతాను ప్రేరేపించాడు అని అన్నాడు. అయితే 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు వృత్తాంతాల గ్రంథంలో సాతానే ప్రేరేపించాడనుంది లెక్కించడానికి. 2వ సమూయేలు గ్రంథంలో దేవుడే ప్రేరేపణ ఇచ్చాడు అని రాస్తుంది. ఏది ఏమైనా ప్రియులరా, దేవుడే ఇచ్చిన, సాతానే ఇచ్చిన ఆ లెక్క మాత్రం, ఆ విధానం మాత్రం, ఆ టైంలో నడిపింపు మాత్రం వాస్తవానికి కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదో తెలుసా? సంఖ్యాకాండ గ్రంథం 1-2 అధ్యాయాలలో దేవుడు మోషేతో ఇజ్రాయేలీలను లెక్కపెట్టు అన్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే ఇజ్రాయేలీలను లెక్కపెట్టు అన్నాడు. ఎవరు పడితే వాళ్ళ లెక్క పెట్టకూడదు. ప్రియులరా, నేనేమంటానంటే, నేను లెక్క పెట్టాను అనుకోండి, మీ కష్టార్జితం, మీరు జీతం అంతా ఏం చేస్తున్నారు? ప్రసాద్ అన్న 20,000 15,000 వస్తున్నాయి, ఏం చేస్తున్నావు నువ్వు అని అన్నాను అనుకో, నీకు కోపం వస్తుందా రాదా? వస్తుందండి. నీ లెక్క అడుగుతాకి నేనెవడిని? నీ లెక్క అడగటానికి నేను ఎవడిని అసలు? నీకు 40,000 రూపాయలు శాలరీ వస్తుంది, నువ్వేం చేస్తున్నావు అంటానికి నేనెవరిని? ప్రియులరా, నేను బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నట్టే నేను లెక్క అడిగితే గనక, పాలకి ఎంత ఖర్చు అవుతుంది, కూరగాయలకి ఎంత ఖర్చు అవుతుంది, కిరాణాకి ఎంత ఖర్చు అవుతుంది, నువ్వు జీతం అంతా ఏం చేస్తున్నావు, నువ్వు నాకు లెక్కలు చెప్పంటే, ఏ బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నావుట అని అనిపించుకుంటాను నేను నలుగురితో. ప్రసాద్ని అడగవలసిన పని నీకేటయ్యా?
ప్రసాద్ తను కష్టపడుతున్నాడో, తన ఇంట్లో కూడా తను పడతాడు. తనని లెక్కలు కడతావేటి నువ్వు? తనని లెక్కలు కట్టడానికి నువ్వెవడో? బుద్ధి తక్కువ పని చేస్తున్నావు. తెలివి తక్కువ మాటలు మాట్లాడకో వెళ్ళు అని అనిపించుకుంటాను నేను. ప్రియులారా, దేవుడు సైన్యమును ఎవరు పడితే వాళ్ళు లెక్కలు కడితే దేవుడు కోపం రగులుకుంటది. అందుకే అన్నాడు, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించాను, నేను పాపం తెచ్చుకున్నాను నేను అన్నాడు. అవివేకముగా ప్రవర్తించడం వలన దైవ సంకల్పంలోంచి సైడ్ అయిపోతున్నాం. అవివేకముగా తెలివి తక్కువ పని చేయటం వలన దేవుడి సంకల్పంలోంచి బయటకు వచ్చేస్తున్నాం. ప్రియులరా, నిర్గమకాండ గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాసుంది, ఇజ్రాయేలీలను లెక్కించువానికి లెక్కింపవలను వారు లెక్కింపబడుట వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసిన యెడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. ఇజ్రాయేలీలను లెక్కించువానికి హాని జరగకూడదంటేనంట దేవునికి వెల చెల్లించాలంట. వెల చెల్లించేలాగైతే లెక్కించాలంట. అర్థమవుతుందా? లెక్కలు వేయకూడదు అసలు. వెల చెల్లించేలాగైతే లెక్క పెట్టు అన్నాడు. సంఖ్యాకాండ గ్రంథం 1వ అధ్యాయం 48వ వచనంలో ఇలా రాస్తుంది. సంఖ్యాకాండం ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చియుండెను, నీవు లేవి గోత్రము లెక్కింపకూడదు, ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. లేవి గోత్రమును లెక్కింపకూడదు అసలు. లేవి గోత్రాన్ని అసలు లెక్క పెట్టకూడదు. ఇంత క్లియర్గా మనకి ఇన్ని వచనాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. దావీదు పశ్చాత్తాపడుతున్నట్టు, దావీదు నేను అవివేకపు పని చేశాను, తెలివి తక్కువ పని చేశాను, బుద్ధి తక్కువ పని చేశాను అని దావీదు పశ్చాత్తాపడుతున్నట్టు, నేను అవివేకపు పని చేశానని సౌలు ఒప్పుకుంటున్నట్టు కనిపించట్లేదు. దేవుడు ప్రణాళికలో అంచెలంచెలుగా క్రమక్రమముగా నువ్వు స్థిరపడిపోవాలంటే నువ్వు పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు చేసిన అవిధేయత దేవుని ఎదుట ఒప్పుకోవడం, బుద్ధి తక్కువ పని దేవుని ఎదుట ఒప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రియులరా, అదే ఏం చేసిందంటే ముందుకి వెళ్లకుండా సౌల్ని ఆయన ప్రణాళికలో స్థిరపడకుండా చేసేసింది. సాతాను మనకు విరోధంగా లేవడానికి వాడు ఎప్పటికప్పుడు వాడి ప్రయత్నాల మీద వాడు ఎప్పుడు ఉంటానే ఉంటాడు. సాతాను అనే మాట మనకి కనిపిస్తూ ఉంది బైబిల్లో. సాతాను అనే పేరు హెబ్రూ పదం నుంచి వచ్చింది. సాతాను అనగా విరోధి లేక శత్రువు. కొందరు భావించినట్లు నేరాలు మోపేవాడని అర్థం. సాతాన్ అనే పేరు హిబ్రూ పదం నుంచి వచ్చింది. సాతాన్ అనగా విరోధి లేక శత్రువు. కొందరు భావించినట్లు నేరాల మోపేవాడనే పేరు వాడుకుంది. ఈ సాతానుగాడు ఒకప్పుడు పవిత్రుడు. వీడు మహాశక్తిమంతుడైన దేవదూత. వీడు పాపము చేసి దురాత్మగా మారిపోయాడు. వీడికి అనగా ఈ సాతానుగాడికి తేజో నక్షత్రమా, వేకువ చుక్క అనే పేర్లు కూడా వీడికున్నాయి. ఈ సాతానుగాడి గురించి ఈ అధ్యాయంలో రాసుంది. మనం తప్పకుండా చదువుకోవాలి. ఏ అధ్యాయంలో? యెషయా గ్రంథంలో యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం అధ్యాయంలో రాసుంది. ఎహెజ్కేలు గ్రంథం 12వ వచనం. 28వ అధ్యాయంలో మీరు చదువుకోండి. తర్వాత వాడి గురించి అక్కడ రాసుంది. అవివేకపు పని చేసిన దావీదు సౌలులా కాదు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. దేవుని చిత్తంలో నుంచి మనలను ఈ అవివేకపు పని అనగా తెలివి తక్కువ పని, బుద్ధి తక్కువ పని మనలను తప్పించేస్తుంది అని మీకు ఈరోజు స్పష్టంగా ఈ వర్తమానంలోంచి నువ్వు నేర్చుకుంటున్నావు. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, నేను కొన్ని మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. ఇంతకీ అవివేకం అనగా మూర్ఖత్వం ఎక్కడి నుంచి వస్తుంది అని మనం చదువుకుంటే
మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాసుంది. మార్కు సువార్త 7:21. లోపల నుండి లోపల నుండి అనగా అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యులను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. మనుషుని హృదయంలో నుండి అవివేకం వచ్చేస్తుంది. మనుషుని హృదయంలో నుంచే వస్తుంది. బుద్ధి తక్కువ పనులన్నీ, తెలివి తక్కువ పనులన్నీ మనుషుని హృదయంలో నుంచి బయటకు వస్తాయి. అవివేకం అంటే మూర్ఖత్వం అని వెరీ క్లియర్. దాని అర్థం అదే. అవివేకం అంటే మూర్ఖత్వం. మూర్ఖత్వం గురించి, మూర్ఖుడు గురించి ఇక్కడ రాశాడు మనకి. కీర్తనలు 101:4 చదివితే, మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను అని రాశాడు. టైం లేదు. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. ప్రియులారా, సంఖ్యాకాండం 14:44లో, సంఖ్యాకాండం 14:44లో ఇజ్రాయేలీలు మూర్ఖించి మోషే యొద్ద నుండి వెళ్ళిపోయారని రాస్తుంది. మూర్ఖంగా ప్రవర్తించారు, మూర్ఖంగా వెళ్ళిపోయారంటండి ఇశ్రాయేలీలు కూడా. సామెతల గ్రంథం 16:28లో మూర్ఖుడు కలహం పుట్టించును అని కూడా రాస్తుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనంలో మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును అని రాస్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనంలో మూర్ఖపు మాటలు పలుకు నాలుక పీకివేయబడును, వేయబడును. వేయబడును అని కూడా వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనంలో మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో కుక్కతో సమానుడు. సమానుడు. మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు అంటూ రాసేశాడు. ఈ మూర్ఖుడు, మూర్ఖుడు అంటే అవివేకపు పని చేసేవాడు అని అర్థం. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఎందుకు దుఃఖపడుతున్నాడంటే, దేవుని సంకల్పంలో నుంచి రాను రాను జారిపోతానే వచ్చావు. కేవలం బుద్ధి తక్కువ పని నేను సంకల్పంలో నిలబడకుండా చేసింది. నీ అవిధేయత దేవుడి సంకల్పంలో నిలబడకుండా చేసింది. నీ తెలివి తక్కువ పని ఆయన సంకల్పంలో నువ్వు స్థిరపడకుండా చేసింది అని రోజు నీకు అర్థమవుతుంది వాక్యాన్ని బట్టి. అయితే ప్రియులరా, చెప్పుకోవడానికి చాలా సంగతులు ఉన్నాయి. ఇంకా మనం చదువుకుంటే కనుక సామెతల గ్రంథం 28:18లో మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు. మూర్ఖ ప్రవర్తన ఎవరిలో అయితే ఉంటుందో హఠాత్తుగా అయిపోతాడు. సామెతలు 26:10లో మూర్ఖుని వలన కలుగు లాభం నిలవదు, వానిని కూలికి పిలిచిన వాడును చెడిపోతాడంట అని రాస్తుంది. సామెతల గ్రంథం 13:16లో బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరుచును అని రాస్తుంది. దైవ చిత్తంలో నుంచి నిన్ను నన్ను కూడా అవివేకమైన మూర్ఖత్వం తప్పించేస్తుంది అని రోజు నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. మూర్ఖత్వం ఎవరిలో ఉంటుందో వాడు చేయవలసిన పని క్రమముగా చేయక అక్రమముగా చేయకూడని పని చేసేస్తాడు. అలా చేసిన వారిలో ఉజ్జియా రాజు కూడా మనకు కనిపిస్తున్నాడు. ఉజ్జియా రాజు మనకి కనిపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇంకెక్కడి నుంచి మనం మళ్ళా దీన్ని చదువుకుంటూ వెళ్తే, కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్తే దానికి అలాగలా లింకప్ అయి ఉంటాయి కొన్ని వచనాలు. అందుకే ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎందుకు దుఃఖపడతాడంటే, నీ తెలివి తక్కువ పనుల వలన దుఃఖపడుతున్నాడు. నీ తెలివి తక్కువ పనులు ఆయన సంకల్పంలో, ప్రణాళికలో నిలబడకుండా చేస్తున్నాయని చెప్పి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సరిచేసుకుని, ప్రభువా నాకు నువ్వు ఎలాగైనా కృప చూపు, మరలా నీ చిత్తంలో నేను స్థిరపడాలంటే దావీదులాగా పశ్చాత్తాపడాలి. మరలా నీ చిత్తంలో నీ సంకల్పంలో
నేను నిలబడాలి. మరలా ముందుకి బలంగా సాగిపోవాలి. అలా సాగిపోవాలంటే నాకు పశ్చాత్తాపం దయచేయి. దావీదులాగా నా తప్పుని నేను ఒప్పుకునేలాగా నాకు కృప చూపు. ఎక్కడ అక్రమంగా బ్రతికానో, ఎక్కడ అవిధేయతను వ్యక్తం చేసి బ్రతికానో, నాకు నిజంగా నా తప్పేటో నాకు తెలియజేయి. నేను సరిచేయబడి నీ ప్రణాళికలో ఉన్నానన్న భ్రమలో ఉన్నాను కానీ, కొంచెం కొంచెం జారిపోతున్నాను. అందుకే నీ ప్రభావం నా మీద ఉండడం లేదు. అందుకే నీ అభిషేకం నా మీద ఉండడం లేదు. అందుకే నేను నీతో ఎక్కువగా సహవాసం చేయలేకపోతున్నాను. నేను తప్పిపోయానని ఈ రోజే నాకు అర్థమైంది. నన్ను ఎవరు తప్పించలేదు. నాకు నేనే తప్పిపోయాను. నన్ను ఎవడు తప్పించాలనుకున్న ఎవడి తరం కాదు నీ సంకల్పంలోంచి తప్పించడం. కానీ నా అంతట నేను తప్పిపోవచ్చు. నేను తప్పిపోయాను అని దేవుని ఎదుట సరిచేసుకుంటూ ఏమన్నా ఒప్పుకుంటే గనక మరలా ఆయన సంకల్పంలో నువ్వు నిలబడతావు. నీ మీద దేవుడికున్న ఆశలు అన్ని ఆశలు కాదు. చాలా ఆశలు పెట్టుకున్నాడు. నువ్వు దేవుడు పని చేయవలసిన వ్యక్తివి నువ్వు. నువ్వు దేవుడు పని చేయవలసిన వ్యక్తివి నువ్వు. నువ్వు దేవుడు పని చెయ్యాలి. దేవుడికి నీ మీద ఉన్న ఆలోచనలన్నీ కూడా నువ్వు నెరవేర్చు. ఎన్నో కలలు కన్నాడు నీ కోసం. ఆ కలలన్నీ కూడా నెరవేర్చాలి. దేవుడికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించి మనందరి వెనుకడిలో ఫలింపచేయును గాక. విన్న వాక్యాన్ని బట్టి మీలో ఎవరైనా క్లుప్తంగా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను.